హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నరేష్ని. ఈరోజు నేను మీకు మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్స్ కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇంపార్టెంట్ టాపిక్ కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ అనేది టాపిక్ చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్, కార్డ్ స్కిమ్మింగ్ అంటే ఏంటి అంటే, మనం ఏటీఎం కార్డ్స్ లో లేదంటే ఇతరత్ర పిఓఎస్ మిషన్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ అంటే కార్డ్ స్వైపింగ్ మిషన్స్, ఇట్లా కార్డ్ ని యూజ్ చేసి, ఏటీఎం కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పేమెంట్ మెథడ్ అనేది చేస్తున్నాము. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు కార్డ్ యూజ్ చేస్తున్నాం పేమెంట్, లేదంటే పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు కార్డ్ యూజ్ చేస్తున్నాం పేమెంట్ మెథడ్. సో ఇట్లా యూజ్ చేయడం వల్ల ఓకేనా, ఏటీఎం లో అయితే గనక మీరు వీడియోలో చూసినట్లు ఈ డివైజెస్ ఏది సేమ్ ఒరిజినల్ డివైజెస్ లాగా ఏదైతే కార్డ్ స్వైప్ చేసే మిషన్ దగ్గర పెడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమైతుంది, మన కార్డ్ రీడ్ చేయబడుతుంది. కార్డ్ రీడ్ చేయబడి థర్డ్ పర్సన్ కి ఏటీఎం లో ఉన్న డాటా అంతా, అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విషయం మనం చూడాలి. మీరు ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి మిషన్స్ మీకు కనబడితే, ఏదైతే మనం ఒకసారి ట్యాప్ చేసి చూడండి. ఓకే, ఇట్లాంటి మిషన్స్ మనకి ఏమన్నా కనబడితే సస్పెక్ట్ చేయాలి. ఈ విధంగా కాకుండా ఈ మధ్య కాలంలో ఏమవుతున్నాయంటే, పిఓఎస్ మిషన్స్ లేదంటే కార్డ్ స్వైపింగ్ మిషన్స్ లో ఎప్పుడైతే ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ కానీ, ఎట్ ది టైమ్ ఆఫ్ యూజ్ కానీ, అంటే ఏదో ఒక దశలో ఏదైతే పిఓఎస్ మిషన్ లేదంటే కార్డ్ స్వైప్ మిషన్ లో మ్యాగ్నెటిక్ చిప్ అనేది బ్యాటరీస్ తో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే మనం కార్డ్ స్వైప్ చేయడము లేదంటే ట్యాప్ టు పే చేయడం వల్ల మన కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఉన్న థర్డ్ పర్సన్ కి వెళ్ళిపోతుంది. దానివల్ల వాడు షాడో సాఫ్ట్వేర్స్, షాడో వెబ్సైట్స్ ను ఉపయోగించి మన కార్డ్ ని రీడ్ చేసి ఈ డాటాని రీరైట్ చేస్తాడు. అప్పుడు ఏమైతుంది, మన డాటా వాడి దగ్గర ఉంది. సో వాడు కూడా మన ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయొచ్చు. లేదంటే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ తోటి చాలా కేసెస్ లో ఆన్లైన్ పర్చేస్ చేస్తున్నాడు. ఒక షాప్ లో ఆన్లైన్ లో బట్టలు కొనడము, ఆన్లైన్ లో ఇంకేదో కొనడము. దీనివల్ల అంటే పేమెంట్ మెథడ్ ఏమైతుంది, ఇందులో మన పేమెంట్ మెథడ్ ఎటువంటి ఓటీపీ గానీ ఫోన్ నంబర్ లేకుండా మనం ఏమైనా చూస్ చేసుకుంటున్నాం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, దాని నంబర్స్, సివివి నంబర్, కార్డ్ నంబరు ఇట్లాంటివి ఎంట్రీ చేయడం వల్ల దీంట్లో ఓటీపీ అవసరం లేదు, కార్డ్ పిన్ అవసరం లేదు. ఇంకా కొన్నిసార్లు కార్డ్స్ కి చిప్ అనేది ఉంటుంది. చిప్ లో ఎన్క్రిప్టెడ్ డాటా ఉంటుంది. ఈ ఎన్క్రిప్టెడ్ డాటా మనం ఎప్పుడైతే పిఓఎస్ మెషిన్ లో కార్డ్ స్వైప్ చేయడం లేదంటే ట్యాప్ టు పే, సో మన కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ మెషిన్ లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ చిప్ అనేది రీడ్ చేసి థర్డ్ పర్సన్ కి పంపించడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడు, షాడో సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని డీకోడ్ చేస్తాడు. డీకోడ్ చేసి మన అకౌంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాడు తీసుకుంటాడు. సో ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వాడు ఒకవేళ యూపీఐ ఐడి కూడా క్రియేట్ చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, యూపీఐ ఐడి క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఫోన్ నంబర్ కావాలి. ఓకేనా, ఫోన్ నంబర్ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే డిఫరెంట్ టెక్నాలజీస్, డిఫరెంట్ మెథడ్స్ లో వాళ్ళు ఎటువంటి ఓటీపీ కానీ ఫోన్ నంబర్ కానీ లేకుండా యూపీఐ ఐడీస్ క్రియేట్ చేసి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే, కొన్నిసార్లు ఫోన్ లో ఆల్రెడీ కొన్ని మనం యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలో అనే ఆప్షన్స్ మనం ఇస్తూ ఉంటాము. కాంటాక్ట్స్ ఎలో, మెసేజెస్ ఎలో, అంటే ఫోన్ యాక్సెస్ అనేది, మెసేజెస్ యాక్సెస్ అనేది మనము ఆ యాప్ ని అంటే థర్డ్ పర్సన్ కి మనం ఇస్తున్నాము. యాక్సెస్ ద్వారా ఏమైతుంది, మనకు వచ్చిన మెసేజెస్, ఓటీపీస్ కూడా వాళ్ళు రీడ్ చేయగలుగుతున్నారు. సో ఈ విధంగా ఓటీపీలు కూడా యూజ్ చేసి యూపీఐ ఐడి క్రియేట్ చేసి డబ్బులు అనేది పలానా అకౌంట్ లకు పంపించుకుంటున్నారు. ఇందులో ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఏం చేస్తున్నారంటే, కొన్ని సందర్భాల్లో మన అకౌంట్ నుంచి చోరీ చేసినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ కాకుండా పలానా షాప్ లో ఉన్న అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ వాడు వెళ్లి చెప్తుంటాడు, సార్ నాకు బాగా డబ్బులు అవసరం ఉన్నాయి, మా తమ్ముడు డబ్బులు పంపిస్తాడు, కమిషన్ మీద మీరు కొంచెం తీసుకుని నాకు డబ్బులు ఇవ్వండి. అట్లా 10 రకాల షాప్కి వెళ్తాడు.
పెట్రోల్ బంక్ వెళ్తాడు, పలానా షాప్ కి వెళ్తాడు, ఇంకా అట్లా వెంటనే మన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసి మన అకౌంట్ ఖాళీ చేస్తాడు. ఇట్లా కార్డ్ యూజ్ చేసి చాలా వరకు చోరీలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనం మన జాగ్రత్తలో ఉండాలి. తప్పకుండా మనం చెక్ చేసుకోవాలి. ఏటీఎం లో కార్డ్ పెట్టినప్పుడు అక్కడ ఎటువంటి మనకు సస్పెక్ట్ డివైజెస్ ఏమైనా కనబడుతున్నాయా, వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఉంటే చూసి వెంటనే మనం అప్రమత్తం కావాలి. లేదు పిఓఎస్ మెషిన్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఏదైనా సస్పెక్ట్ లాగా మనకు అనిపిస్తే ఇమీడియట్ గా మనం అలర్ట్ అవ్వాలి. ఈ విధంగా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సో మనకు తెలియకుండా మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయాయి, తిరిగి రావాలంటే ఏం చేయాలి? ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మనం వితిన్ 48 అవర్స్ లోపల, 48 గంటల లోపల, లేదు వీలైనంత త్వరగా, లేదు 1 గంట 2 గంట అంటే వీలైనంత త్వరగా మనకు తెలిసిన వెంటనే 1930కి ఫోన్ చేసి మన అకౌంట్ నుంచి మనకు తెలియకుండా అమౌంట్ అనేది ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోయాయి, చోరీకి గురయ్యాయి అని కంప్లైంట్ చేయాలి. వెంటనే వారు మనకు వాట్సాప్ కి ఒక లింక్ అనేది పంపిస్తుంటారు. cyber.gov.in అని ఒక లింక్ పంపిస్తారు. లేదు వాళ్ళకి మనం డైరెక్ట్ కూడా cyber.gov.in లో కూడా మనం లాగిన్ అయి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు వాట్సాప్ అనేది లింక్ అనేది వస్తే, వాట్సాప్ అంటే ఏదైతే సైబర్ క్రైమ్ లో మనం కంప్లైంట్ చేస్తామో అప్పుడు మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ లో మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. మన పేరు, మన అకౌంట్ నంబర్, మనకు జరిగిన ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి రెఫరెన్స్ ఐడీస్ ఇవి ఎంట్రీ చేయాలి. ఏ డేట్, ఏ టైము. సో ఇవన్నీ ఎంట్రీ చేయడం వల్ల ఏమైతుంది, బ్యాక్ ఎండ్ లో సైబర్ క్రైమ్ టీమ్ అనేది పుట్ ఆన్ హోల్డ్, అంటే ఏదైతే ఆ ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఏదైతే సస్పెక్ట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తున్నామో ఆ పోయిన అకౌంట్ కి, వాళ్ళ అకౌంట్ ఎవరైతే ఏ అకౌంట్ లకి అయితే పోయాయో ఆ అకౌంట్ ని హోల్డ్ చేస్తారు, ఫ్రీజ్ చేస్తారు. ఓకేనా? కొన్నిసార్లు మన అకౌంట్ నుంచి ఫస్ట్ పర్సన్ కి వెళ్ళాయి, ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ కి వెళ్ళాయి, సెకండ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్ కి వెళ్ళాయి. ఇలా లేయర్స్ అంటాం మనం. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. గ్రావిటీని బట్టి ఫస్ట్ లేయర్ నుంచి 10th లేయర్స్ వరకు కూడా గ్రావిటీని బట్టి మనం ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏమవుతుంది, ఫ్రీజ్ చేసినప్పుడు తర్వాత వెంటనే మనం ఏం చేయాలి, బ్యాంక్ కి కూడా కంప్లైంట్ చేయాలి. కన్సర్న్ బ్యాంక్ కి మనం ఫోన్ ద్వారా లేదంటే ఫిజికల్ గా వెళ్లి కంప్లైంట్ చేయాలి. చేసినప్పుడు 1930 కాల్ చేసాం, సో బ్యాక్ ఎండ్ టీమ్ అనేది నడుస్తుంది. 2 బ్యాంక్ లో కంప్లైంట్ చేసాము, అది నడుస్తుంది. ఎప్పుడైతే మనం cyber.gov.in లో కంప్లైంట్ చేయడం వల్ల మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అనేది వస్తుంది. సో ఈ రెండింటిని మనం బేస్ చేస్తూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. సో దీనివల్ల ఏమైతుంది, 1930 నుంచి బ్యాక్ ఎండ్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, బ్యాంక్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, పోలీస్ ఫిజికల్ గా కూడా చెప్పాము. ఈ 3 నడవడం వల్ల మనకు ఒకవేళ మన జరిగిన ట్రాన్సాక్షన్స్ అనేది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అని తెలిస్తే ఓకే మన అమౌంట్ అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. ఎందుకు అనంటే కొన్నిసార్లు మన అకౌంట్ నుంచి ఒక థర్డ్ పర్సన్ అకౌంట్ కి వెళ్ళాయి, వాడు వెంటనే డ్రా చేశాడు. డ్రా చేసినప్పుడు వాని అకౌంట్ ని ఫ్రీజ్ చేసినా హోల్డ్ చేసినా లాభం ఉండదు. మరి మన అమౌంట్ ఎట్లా రావాలి, మనం ఎఫ్ఐఆర్ చేస్తాము, వానికి నోటీస్ ఇస్తారు, లేదంటే రిమాండ్ చేస్తారు, కోర్టుకు పంపిస్తారు. సో అదంతా అనదర్ ప్రాసెస్. మన అమౌంట్ అయితే వెంటనే రావు. మనకు కావాల్సింది వాడు జైలుకి వెళ్ళడం కాదు, మన అమౌంట్ కావాలి. ఓకేనా? ఇంకా కొన్నిసార్లు డైరెక్ట్ మన అకౌంట్ నుంచి వాని అకౌంట్ కాకుండా, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు షాప్ వాడి అకౌంట్ కు పంపిస్తాడు. షాప్ వాడి అకౌంట్ కు పంపిస్తే ఇప్పుడు ఎవరు, వాడు కూడా విక్టిమే, వాడు అక్యూజ్డ్ కాదు, షాప్ వాడు, వానికి కూడా తెలియదు పాపం. ఓకేనా? సో ఇట్లాంటి సందర్భాల్లో మనం అమౌంట్ అనేది రికవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మన అలుసు తొక్కానేలా కాలు కడగానేలా. ఓకే, చేతులు కాలాక ఆకులు పట్టుకునేందుకు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే అఫెన్స్ జరగకుండా ముందు జాగ్రత్తలు మనమే పాటించాలి. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ సీనియర్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ ఏ జూనియర్ డాక్టర్. అంటే నేను కూడా ఒక విక్టిమ్నే కాబట్టి మీకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోవచ్చు ఏదో నేను తోపుని, నేను బొమ్ముని, నాకైతుందా అని. ఓకేనా? టెక్నాలజీ పరంగా ఓకేనా, తాడి తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు. రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, తెలంగాణ పోలీస్ వెబ్సైట్స్ హ్యాక్ అయినట్లు. అంటే అంత పెద్ద వ్యవస్థ సైట్స్ హ్యాక్ అయ్యాయి అంటే
టెక్నాలజీలో ఎవడు తోపు కాదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవడైతే వాడు చేసిన మోడల్స్ ఆపరండి వాడు దొరికిన తర్వాతే తెలిస్తే మనం దాన్ని నెక్స్ట్ టైం జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరెవరు కూడా ఇలా సైబర్ ఫ్రాడ్స్ కి గురి అవ్వద్దు అని ఒక చిన్న సదుద్దేశంతో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్ తో కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.